హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత చాలా యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. మనకు ఇప్పుడిప్పుడే గ్రే హెయిర్ వస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే వైట్ హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, హెయిర్ ఫాల్కి కావచ్చు, అన్నిటికీ కూడా అంటే హెయిర్ డ్రైనెస్ కావచ్చు, అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ లాగా హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని మాత్రం ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, వేటికి బెనిఫిట్ అనేది అయితే చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 500 ml వరకు ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. మనకు గానుగ నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయితే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చి క్యాస్టర్ ఆయిల్ అండి, ఆముదము. ఇది కూడా వచ్చి కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ని అయితే నేను తెచ్చుకున్నాను. ఇది మనకి ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నేను ఒక 500 ml కోకోనట్ ఆయిల్కి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నేను ఆమ్దాన్ని అయితే వేస్తూ ఉన్నాను. మెజర్ చేయట్లేదండి, నేను అందాజుగా వేసినా సరే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లకు మించి వేయట్లేదు. ఇది వచ్చేసి నువ్వుల నూనె, ఇది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిలేనండి. దీన్ని కూడా ఒక హాఫ్ కప్ వరకు, ఒక చిన్న కప్ ఏదైనా ఉందంటే మన స్నాక్స్ తినే కప్ ఒకటి బౌల్ ఉంటుంది కదా, దాంతో ఒక హాఫ్ కప్పు వరకు ఇక్కడ తీసుకున్నాను. ఇంక ఇది వచ్చి ఎండబెట్టేసుకున్న తులసి, డ్రై తులసి అన్నీ కూడా డ్రై ఫామ్లో తీసుకున్నాను. వేపాకులు, మందారమాకులు, మెంతులు, అవిసె గింజలు, కలోంజీ సీడ్స్, ఇవి రోజ్మేరీ ఆకులు, తర్వాత ఇవి రోజ్ పెటల్స్, ఇంకా అవి నల్ల నువ్వులండి మధ్యలో ఉన్నవి. అన్నిటినీ కూడా డ్రై ఫామ్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా. వీటినన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. వీటినన్నిటిని మనం డ్రై ఫామ్లో ఎందుకు తీసుకుంటున్నాం, పచ్చివి యూజ్ చేయకూడదా అంటే పచ్చివి కూడా యూజ్ చేయొచ్చండి. పచ్చి కరివేపాకు, పచ్చి వేపాకు అన్నీ పచ్చివి కూడా యూజ్ చేయొచ్చు. పచ్చివి యూజ్ చేస్తే ఏంటి అని అంటే మనకు ఆయిల్ రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది, ఇంకా స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వరకు ఇక్కడ నేను ఆమ్లా పౌడర్ని అయితే వేస్తున్నాను. ఉసిరికాయ పొడి, మనకు ఉసిరికాయలు దొరికితే వాటిని ఎండబెట్టేసుకొని మనం పొడి చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికి మంచి పొడిని కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రింగ్రాస్ పౌడరు, దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఇక్కడ నేను వేస్తున్నాను. వీటిని అన్నిటినీ వేసేసుకొని బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇది వచ్చి ఆరెంజ్ పీల్ పౌడరు, ఇది ఎక్కువ అవసరం లేదని ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఇది లేకున్నా కూడా పర్లేదు. సో నా దగ్గర ఉంది కనుక దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. మిగతావన్నీ కూడా మ్యాక్సిమం మనకు ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఇది వచ్చి అలోవెరా జెల్, మనకు అలోవెరా చెట్టు మనకి ఇంట్లోనే ఉంది, దాన్ని యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయొచ్చండి. ఇందాక నేను చెప్పినట్టు అన్నీ కూడా పచ్చి కరివేపాకు, పచ్చి మందారమాకులు, పచ్చి వేపాకులు, ఇప్పుడు నేను ఏమైతే వేసానో వాటిని అన్నిటిని పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఎందుకు నేను పచ్చి యూజ్ చేయకుండా డ్రై యూజ్ చేస్తూ ఉన్నాను అని అంటే స్టోరేజ్ పర్పస్ కోసం. ఇంకా ఇది వచ్చి కరక్కాయ పొడి, దీన్ని కూడా 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ లీటర్ ఆయిల్ని తీసుకున్నాను కనుక జస్ట్ 1 స్పూన్ మాత్రమే కరక్కాయ పొడి వేసేసుకొని దాన్ని కూడా అన్నిటినీ కలిపేస్తున్నానండి. వీటిని మనము పచ్చిగా వేసుకున్నట్లయితే మనకు జస్ట్ ఒక 2 లేదా 3 మంత్స్ వరకే మనకు స్టోరేజ్ అయితే ఉంటుంది. డ్రై ఫామ్లో వేసుకుంటే మనకు 7 to 8 మంత్స్ వరకు కూడా ఈ స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు ఆయిల్. వీటిని అన్నిటినీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ బౌల్ని మనం అంటే స్టీల్ బౌల్లో అయితే తీసేసుకోవాలండి. ఐరన్ లాంటివి ఏవి లేకుండా తీసేసుకుని మనం ఎండలో దీన్ని, మనకు ఎండ బాగా వస్తుంది అనుకుంటే ఎండలో వారం రోజుల పాటు ఓపెన్లు అంటే మూత ఏది పెట్టకుండా ఎండ బాగా తగిలేలాగా మనకు ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వారం రోజుల పాటు ఈ ఆయిల్ని ఉంచేసుకొని వారం తర్వాత వీటినన్నిటినీ స్ట్రెయిన్ చేసుకొని ఆయిల్ని తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్. లేదు ఇప్పుడు మనకి ఎండలు అయితే రావట్లేదు కదా, ఎలాగా, ఎండ లేని వాళ్ళు కూడా ఉంటారు, ఎండలు వస్తున్నా సరే వాళ్ళకి ఎలాగంటే డబుల్ బాయిలర్ మెథడ్లో చేసుకోవచ్చండి. ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పైన ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేసిన బౌల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకొని మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ మెథడ్, ఇప్పుడు నేను థర్డ్ మెథడ్లో చేసుకుంటున్నాను. థర్డ్ మెథడ్ వచ్చేసి కంప్లీట్గా ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి కూడా మనం సిమ్లోనే ఉంచేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. నేను థర్డ్ మెథడ్ నాకు బెటర్గా అనిపించింది, అందుకని థర్డ్ మెథడ్ని నేను చూస్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కంప్లీట్గా చేసుకుంటున్నాను. ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం ఈ ఆయిల్ని రెడీ చేసుకుంటున్నప్పుడు బౌలు లోతుగా ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇక నేను లోతుగా ఉన్న బౌల్ ఎందుకు చెప్పాను అనేది కాసేపట్లో మీకు అర్థమైపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉన్నా సరే ఆయిల్ అనేది చూసారు కదా ఇలాగా
పైకి అయితే వచ్చేస్తూ ఉంటుందండి. చూడండి ఎంత పైకి వచ్చేసిందో. నేను చాలా పెద్ద బౌల్ పెట్టాను. నేను తీసుకున్నది ఒక్క హాఫ్ లీటరే, దానికి ఇంత పెద్ద బౌల్ పెట్టేశాను. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, ఇందాక నేను తీసుకున్న ఆకులు, మెంతులు, ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రతి ఇంగ్రీడియంట్ కూడా 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల రోజ్ పెటలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు అన్నీ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఒక 500 mlకి. అలాగే ఆమ్దాన్ని కూడా నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. నువ్వుల నూనెని మాత్రం ఒక 5 లేదా 6 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకున్నట్లయితే వీటినన్నిటిని కూడా ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఇలా సిమ్లోనే ఉంచేసుకొని దీన్ని అంతా కలుపుకోవాలి. ఎంతవరకు అంటే ఇక్కడ చూసారా మనకు పైకి పొంగుతూ వచ్చింది, కాస్త అడుక్కెళ్ళిపోయింది. ఇక్కడ ఆకులు చూస్తే కొంతవరకు వేగాయి కానీ మనకు క్రిస్పీగా అవ్వలేదు. ఎప్పుడు కూడా మన హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు బర్న్ అయిపోయిన స్మెల్ అస్సలు రాకూడదండి. అలా వచ్చిన ఆయిల్ పెట్టుకోవడం కంటే మనకు ఇంకా అది హెయిర్కి మంచి చేయకపోగా ఇంకా మనకు మంచిది కాదని చెప్పాలి. అందుకని బర్న్ ఎప్పుడు అవ్వకూడదండి. బర్న్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా స్పూన్తో కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి క్రిస్పీగా అయ్యే వరకు మనం సిమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఒక 10 to 15 minutes ఇలా పైకి పొంగుతూ వస్తుందండి. 10 to 15 minutes తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా లోపలే ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు కలపాల్సిన అవసరం ఏం లేదు, కానీ మనం దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి క్రిస్పీగా అవ్వగానే మనం వెంటనే దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం వేసిన ఆకులు ఇవన్నీ కూడా ఇలాగ పైకి అయితే తేలిపోతాయండి. అవి వేగిపోయాయి అని అనుకోవడానికి క్రిస్పీగా అవ్వడం ఒకటి అయితే. సెకండ్ పాయింట్ ఇది, మనకు క్రిస్పీగా అయ్యిందా లేదా అర్థం కాకపోయినా మనం వేసినవన్నీ కూడా ఇలా ఆయిల్లో పైకి వచ్చాయి కదా, ఇలా పైకి వస్తే మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టు. దాన్ని వెంటనే తీసేసుకొని ఇంకా స్టవ్ పైన మళ్ళీ ఉంచకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ హీట్ ఉంటుంది, ఇంకా ఆయిల్లో కూడా హీట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అవి ఇంకొంచెం ఉడుకుతున్నాయి కదా, సో స్టవ్ పైన అసలు ఉంచకుండా పక్కకైతే తీసి ఉంచేసేయాలి. దీనిపైన ప్లేట్ లాంటిది ఏది క్లోజ్ చేయొద్దండి. క్లోజ్ చేస్తే మళ్ళీ మనకు ఆ వాటర్ అనేది వస్తుంది కదా ప్లేట్ పైన వేడికి, ఆ నీళ్ళు పడడం వల్ల కూడా మనకు ఆయిల్ అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. కాబట్టి ప్లేట్ ఏది లేకుండా పక్కకైతే ఉంచేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు మనం దీన్ని అయితే స్ట్రెయిన్ అయితే చేసుకోకూడదు. పక్కకు ఉంచేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని గ్లాస్ బాటిల్లో దీన్ని మొత్తం అంతా కూడా మనం గట్టిగా పిండేసుకొని, ఈ వేస్టేజ్ అంటే ఇప్పుడు మనం వేసిన ఆకులు ఇవన్నీ కూడా పడేసుకొని ఓన్లీ ఆయిల్ని మాత్రం మనం స్ట్రైన్ చేసేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 7 to 8 months వరకు కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆయిల్ పెట్టాలనుకుంటూ ఉన్నామో మన హెయిర్కి సరిపడా ఆయిల్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని మన స్కాల్ప్కి అలాగే మన కుదుళ్ళకి బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే అయితే తలస్నానం చేసేయచ్చండి. ఇలా కనీసం అంటే వారానికి 1 లేదా 2 సార్లు పెట్టుకోవడం వల్ల, రెగ్యులర్గా మెయింటైన్ చేయటం వల్ల ఇప్పుడిప్పుడే మనకు గ్రే హెయిర్ వస్తుంది అని అనుకున్నా, వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోయింది అని అనుకున్నా, లేదా హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకున్నా, ఇంకా డాండ్రఫ్కి అన్నిటికీ కూడా హెయిర్ థిక్నెస్కి అన్నిటికీ కూడా ఒక బెస్ట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని అయితే చెప్పొచ్చండి. ఇంట్లోనే ఇలా మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ప్రతిదీ వేయాలంటే వేసుకుంటే మనకు మంచిది, లేదు అని అనుకుంటే మీకు దొరికిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోండి. వీటిని వేసుకోవటం వల్ల తెల్లగా అయిపోయిన జుట్టు అమాంతంగా నల్లగా అయిపోతుందా ఒకేసారిగా అంటే కాదండి, నల్లగా అయితే అయిపోదు. మనకు ఆ గ్రే హెయిర్ ఏదైతే అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆ వైట్ హెయిర్ రావడాన్ని అయితే తగ్గిస్తుంది. మనకు డిలే అయితే చేస్తుందన్నమాట. వచ్చే గ్రే హెయిర్ని కావచ్చు, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటాం కదా, వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనకు దాన్ని డిలే చేస్తుంది, అలాగే హెయిర్ని కూడా మంచి గ్రోత్ చేస్తుంది. మనం పైన వేసుకునే పూత ఎంత ఇంపార్టెంటో మన ఇంటేక్ తీసుకునే ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం లోపలికి తీసుకునే ఫుడ్ని కూడా అంత క్వాలిటీగా మంచిగా తీసుకొని కొంచెం హెయిర్కి సపోర్టివ్గా ఉండే ఫుడ్ని తీసుకుంటే ఆ ఇంటేక్ అలాగే మనం బయట పెట్టుకునే హెయిర్ ఆయిల్ రెండిటి వల్ల మంచి హెయిర్ గ్రోత్ని మనకు, అలాగే మన గ్రే హెయిర్ని డిలే చేసుకున్న వాళ్ళము అవుతాము. దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే కూడా, దీంతో పాటుగా ఇప్పుడు ఇండిగో అయితే ట్రెండ్ అయిపోయింది కదా, దాన్ని 2 రోజులు అయితే పెట్టుకోవాలంటారు. ముందు రోజు హెన్నా, నెక్స్ట్ డే ఇండిగో. అలా కాకుండా సింగిల్ అటెంప్ట్లో దాన్ని పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంటేక్ మనం క్వాలిటీ ఫుడ్ని, అలాగే ఈ హెయిర్ ఆయిల్ని, ఇంకా నేను రాబోయే వీడియోలో చెప్పబోయే ఇండిగోని, వీటిని అన్నిటినీ యూజ్ చేసేసుకొని మనకు హెయిర్ డైస్తో పని లేకుండా మన వైట్ హెయిర్కి మనం బాయ్ అయితే చెప్పొచ్చండి. ఇంకా ఇదంతా చేయడానికి ఒక 30 minutes అయితే పడుతుంది. మనం హెల్దీగా, మన డైస్ లేకుండా న్యాచురల్గా మన హెయిర్ని నల్లగా చేసుకోవాలి, హెల్దీగా
ఉంచుకోవాలి అంటే ఒక 30 నిమిషాలు సమయం అనేది పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది మనకు అబౌట్ 8 మంత్స్ అయితే వస్తుంది. ఇంకా ఇది మనకు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వైట్ హెయిర్ కావచ్చు, గ్రే హెయిర్ కావచ్చు దాన్ని డిలే చేస్తుందని చెప్పాను కదా. మాకు ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చేసిందండి. ఇంకెలాగా అంటే డైస్ వేసే పని లేకుండా ఇండిగోని ఇప్పుడు 2 టైమ్స్ అయితే పెడుతున్నారు కదా. సో సింగిల్ అటెంప్ట్లో ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ వైట్ హెయిర్ని మనం బ్లాక్ ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈ ఇండిగో కావచ్చు, ఇప్పుడు యూస్ చేసిన హెర్బల్ ఆయిల్ కావచ్చు, ఇవి రెండు కూడా నేను నా హెయిర్కి ఓన్గా నేను యూస్ చేసి అయితే మీకు చెప్తూ ఉన్నానండి. సో వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీనివల్ల మనకు లాస్ అయ్యేది ఏం లేదు. సో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో అయితే చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.